జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారానికి తెరపడిందో లేదో ప్రలోభాల పర్వం జోరందుకుంది. ఈ బైపోల్లో మూడు ముఖ్య పార్టీల మధ్య ప్రధాన పోరు నెలకొంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పక్షాలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటుకు నోటుతో పాటు విందులు వినోదాలు ఏర్పాటు చేసే పనిలో పడ్డాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన నాటి నుంచి బహిరంగంగా, అంతకుముందు అంతర్గతంగా ప్రచార పర్వంలో నిమగ్నమై కాళ్లకు బలపాలు కట్టుకుని నియోజకవర్గమంతా చుట్టివచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారం ముగియడంతో సేద తీరారు. అయితే ప్రచారం ముగిసిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రలోభాలకు తెరలేచాయనే చర్చ జరుగుతోంది. ఈ ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోన్న మూడు ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు ఇతర అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రలోభపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే నేరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంతో పాటు పలు రకాల తాయిలాలు ఇస్తున్నారని, గల్లీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు, కులాలు, వర్గాల వారీగా విందులు వినోదాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి ఓటుకు 1500 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఇస్తున్నారని, ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రలోభాల్లోనూ విభజన పాటించి సాగిస్తున్నాయి రాజకీయ పక్షాలు. అపార్ట్మెంట్ ఓటర్లకు 3000 రూపాయలు, బస్తీల్లో 5000 రూపాయల వరకు పంచేందుకు రాజకీయ పక్షాలు వెనుకాడడం లేదని, చివరి క్షణాలలో గెలుపునకు అవసరమైన అన్ని కార్యక్రమాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నారన్నది ఇప్పుడు జూబ్లీహిల్స్లో బహిరంగ రహస్యంగానే మారిందనడంలో అతిశయోక్తి లేదు. మొత్తం మీద ప్రచార పర్వం ముగియడంతో సోమవారం ప్రలోభాలు మరింత తీవ్రమవుతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటివరకు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, గడప గడపకు ప్రచారాలతో హోరెత్తిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు ప్రలోభాలతో సందడిగా మారింది.